హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ బిజినెస్ రీసెర్చ్ మెథడ్లో యూనిట్ 1 పోస్ట్ చేసేసిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే ఇవి లైన్గా చూస్తేనే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, రీసెర్చ్ ఎలా చేయాలి అని చెప్పి. నెక్స్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఏంది ప్రాసెస్ అనడానికి ఇది రీసెర్చ్ ప్రాసెస్ ఆఫ్ డేటా కలెక్షన్. రీసెర్చ్ చేసిన తర్వాత డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఎలా యూస్ చేయాలి, ఏ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది అనేది సెకండ్ యూనిట్. ఆ డేటాలో ఫస్ట్ క్వశ్చన్ ఏంది, వాట్ ఈజ్ శాంప్లింగ్ డిజైన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్. శాంప్లింగ్ అంటే ఏంది, మనం ఇట్లా ఒక నలుగురు దగ్గరకు పోయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం, శాంపిల్స్. ఆ కలెక్షన్ చేసుకున్న డేటాని మన బిజినెస్లో ఆర్ మనకు కావాల్సిన దాంట్లో యూజ్ చేసుకుంటాం ఆ ఇన్ఫర్మేషన్ని. లైక్ శాంప్లింగ్ డిజైన్ ఈజ్ అదొక మెథడ్ of selecting a small group sample from a large population for research. Sampling design is a plan used to choose respondents from the population. కొంతమంది దగ్గరకు పోయి మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి తీసుకుంటాం డేటా, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటాం. లైక్ ఇందులో ఏం టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి ఇందులో. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 టైప్స్లో కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంది, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్, గివ్ అక్యురేట్ రిజల్ట్స్. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది ప్రాబబిలిటీ శాంప్లింగ్లో, రైట్. ఇందులో ఫస్ట్ వన్ ఏమేమి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఉంటాయి ప్రాబబిలిటీ శాంప్లింగ్లో. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పాపులేషన్ యాజ్ అన్ ఈక్వలెంట్ of be selected. Example, a teacher randomly selects 10 students from a class of 50 using the lottery method. ఈ మెథడ్ యూజ్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంది ఆ మెథడ్లో, కానీ 10 మెంబర్స్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. సిస్టమాటిక్ శాంప్లింగ్, రెస్పాండెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. Example, from list of 100 customers, select every 10th customer, like 10th, 20, 30, 40. Respondent are selected at regular intervals అంటే ఇంకో ఇవి లైక్ 20, 20, 10, 20, 30, 40 అట్లా 10th అట్లా. ఇదొక టైప్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, ద పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్లో డివైడ్ అవుతారు, వాళ్ళ నుంచి సెలెక్ట్ చేస్తారు కొంతమంది, గ్రూప్లో నుంచి కొంతమందిని. ఏ కాలేజ్ యాజ్ బీకామ్, బీబీఏ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ సెలెక్ట్ 10 స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ కోర్స్, దానిని స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అని అంటారు. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ద పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్ and one or more entire cluster are selected. Example, a researcher selects one school from 10 schools and surveys all other students in that school. అంటే ఏంది, రీసెర్చర్ 10 స్కూళ్ళ నుంచి 1 స్కూల్ని మాత్రం సెలెక్ట్ చేసుకుండు, ఆ స్కూల్లో ఉన్న అందరు స్టూడెంట్స్ని సర్వే చేస్తుండు. బెస్ట్ 1 చూస్ చేస్తే ఆ 1లో అందరినీ చూస్ చేసుకుంటుంది, దాన్ని క్లస్టర్ శాంప్లింగ్ అని అంటారు. ఇవి షార్ట్లో కూడా రావచ్చు, చూసుకోండి. అండ్ ఇప్పుడు నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అంటే ఏంది, సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రీసెర్చర్స్ జడ్జిమెంట్. ఆల్రెడీ రీసెర్చ్ చేసిన వాళ్ళ దగ్గరనే జడ్జిమెంట్స్ని తీసుకుంటుంది ఇది. ఇక్కడనేమో ఫ్రెష్గా చేస్తారు. లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్టర్, ఆల్రెడీ వాళ్ళు తెలిసిన వాళ్ళే, రీసెర్చ్ చేసిన వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్టర్గా అయిపోతుంది. ఇందులో ఏం టైప్స్, కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటే ఏంది, ద రీసెర్చర్స్ సెలెక్టెడ్ పీపుల్ హూ ఆర్ ఈజీలీ అవైలబుల్. ఎవరైతే ఈజీగా అవైలబుల్ ఉంటారో వాళ్ళ నుంచి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు. లైక్ సర్వింగ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సర్వే తీసేసుకుంటారు. జడ్జిమెంట్ శాంప్లింగ్ అంటే ద రీసెర్చర్ సెలెక్ట్ పీపుల్ బేస్డ్ ఆన్ దర్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా, అందరినీ కాదు, జస్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని మాత్రమే శాంపిల్ తీసుకుంటుంది. చూసింగ్ ఏ బ్యాంక్ మేనేజర్ టు గివ్ ఒపీనియన్ ఆన్ బ్యాంక్స్. బ్యాంక్ మేనేజర్స్కే తెలుసు కదా
బ్యాంక్స్ కోసం, అందుకే అయిన ఒపీనియన్ మాత్రమే తీసుకుంటారు, అందరిది కాకుండా. కోటా శాంప్లింగ్ అంటే ద రీసైక్లర్ రీసెర్చర్ సెలెక్ట్స్ ఏ fixed number of people from different groups, like selecting 10 men and 10 women for a survey. ఫిక్స్డ్గా ఎంతే మందిని సెలెక్ట్ చేయాలి అని చెప్పి ముందే ఫిక్స్డ్గా పెట్టుకుంటాడు. దాన్ని కోటా శాంప్లింగ్ అని అంటారు. ఫిక్స్డ్ నంబర్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్, ఎగ్జాంపుల్ 10 ఉమెన్ అండ్ 10 మెన్ అట్లా. దీన్ని శాంప్లింగ్ మెథడ్ అని అంటారు. ఇందులో 2 టైప్స్, ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. అందులో మళ్ళీ 4 సైడ్ రీడింగ్స్. ఇందులో ఇంకోటి స్నోబాల్ శాంప్లింగ్. 1 రెస్పాండెంట్ హెల్ప్ ద రీసెర్చర్ ఫైండ్ అనదర్ రెస్పాండెంట్, లైక్ 1 డాక్టర్ ఇంట్రడ్యూస్ అనదర్ డాక్టర్ ఫర్ ద సర్వే. ఒక్క రీసెర్చ్ దగ్గరికి వెళ్తే ఇంకో రీసెర్చ్ని కూడా ఈయన హెల్ప్ చేయమని చెప్తాడు. 1 రెస్పాండెంట్ హెల్ప్ ద రీసెర్చర్ ఫైండ్ అనదర్ రెస్పాండెంట్. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి సర్వే చేసేటప్పుడు ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన దగ్గర కూడా సర్వే తీసుకోమని చెప్తాడు. అట్లా స్నోబాలింగ్ శాంప్లింగ్ అంటే. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్? డేటా కలెక్షన్ అంటే ఏంటిది? ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ ఉంటుంది? డేటా కలెక్షన్ మీన్స్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రీసెర్చ్. గ్యాదర్ చేస్తూ నువ్వు ఇన్ఫర్మేషన్ని. లైక్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే కలెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ కలెక్టెడ్ బై అదర్స్. వీళ్ళు ఫ్రెష్గా వాళ్ళ సొంతంగా కలెక్ట్ చేస్తారు డేటా. ఇదేమో ఆల్రెడీ ఉన్న డేటా, ఓల్డ్ డేటా అని తీసుకుంటారు, దాన్ని సెకండరీ డేటా అంటారు. ఇందులో ఏంటి, అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, క్వశ్చనర్ చేస్తారు, షెడ్యూల్ చేసుకుంటారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. లైక్ ఇగో ప్రైమరీలో ఏందో ఫ్రెష్గా చేస్తారు కదా, అబ్జర్వ్ చేస్తారు ముందు, కలెక్టెడ్ డేటా ఫ్రమ్ పీపుల్. ఇంటర్వ్యూ చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు కావాలి అని చెప్పి. క్వశ్చనర్ ఇక్కడ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అందులో నుంచి సెలెక్ట్ చేసుకోమంటారు. షెడ్యూల్ చేసుకుంటారు, ఆస్క్ క్వశ్చన్ అండ్ ఫిల్ ద ఆన్సర్. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి, ఎలా రెడీ చేయాలనేది షెడ్యూల్ చేసుకుంటారు. ఎక్స్పెరిమెంట్, వచ్చిన డేటాని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాడు వాళ్ళ బిజినెస్లో. టెస్టింగ్ అండర్ కంట్రోల్ కండిషన్స్. ఏ కంపెనీ టెస్ట్ న్యూ ప్రొడక్ట్ బిఫోర్ లాంచింగ్ ఇట్. ఒక కంపెనీ ప్రొడక్ట్ లాంచ్ చేసే ముందు ఇవన్నీ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, షెడ్యూల్ చేస్తారు, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసి రిలీజ్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తారు? దానివల్ల ఇంకా ఏమైనా కస్టమర్స్ అందులో ఏమన్నా చేంజెస్ కోరుకుంటున్నారా, లైక్ ఇది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ని చూపిస్తారు. ఏమైనా చేంజెస్ చెప్తే చేంజెస్ చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ ఆ చేంజెస్లో చేసి మళ్ళీ దాని తర్వాత రీలాంచ్ చేస్తారు, అంటే కొత్తగా లాంచ్ చేస్తారు. సెకండరీ డేటా అంటే ఏంది? ఆల్రెడీ పాత డేటాని వాళ్ళ బిజినెస్లో యూజ్ చేసుకుంటారు. లైక్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ ఓల్డ్ బుక్స్ అండ్ రిఫరెన్సెస్, జనరల్స్, ఆర్టికల్స్, రీసెర్చ్ వాళ్ళు పాతవి చేసినవి ఉంటాయి కదా, వాళ్ళ డేటా యూజ్ చేసుకుంటారు. గవర్నమెంట్ రిపోర్ట్ని యూజ్ చేసుకుంటారు, గవర్నమెంట్ పబ్లిక్ చేసినవి ఎప్పటికప్పుడు వెబ్సైట్స్లో చూస్తూ ఉంటారు, కంపెనీ రికార్డ్స్ చూస్తూ ఉంటారు. ఇది సెకండరీ డేటా. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ క్వశ్చనర్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్ డిజైనింగ్ ఏ క్వశ్చనర్. క్వశ్చనర్ అంటే ఇప్పుడు ఇందాక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు కదా, అది క్వశ్చనర్. అంటే క్వశ్చనర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ డేటా క్వశ్చనర్లో ఉంటుంది, అసలు ఏం అడుగుతారు, అది ఎలా ప్రిపేర్ చేస్తారు అనడానికి ఇది. క్వశ్చనర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, అన్నీ ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. యూజ్డ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రెస్పాండెంట్స్. ఎందుకు యూజ్ చేస్తారు ఇది ఇన్ఫర్మేషన్ని? లైక్ ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుంటారు, అంటే డేటా కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన డేటా. స్టెప్స్ ఇన్ డిజైనింగ్ ఏ క్వశ్చనర్. డిఫైన్ ద రీసెర్చ్ ఆబ్జెక్టివ్. నో వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడెడ్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది రాసుకుంటారు. డిసైడ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎలా అడగాలి ఆ క్వశ్చన్ అనేది డిసైడ్ చేసుకుంటారు. యూజ్ సింపుల్ లాంగ్వేజ్, అర్థమయ్యే లాంగ్వేజ్లో దాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. అందరికీ నీ క్వశ్చన్స్ అర్థం కావాలంటే సింపుల్ లాంగ్వేజ్లోనే ఉండాలి.
అరేంజ్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. డిఫికల్ట్ కాకుండా నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఆ క్వశ్చన్స్ని. అవాయిడ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్లో కన్ఫ్యూజన్స్ పెట్టొద్దు, లైక్ అన్బయాస్డ్ పెట్టొద్దు. క్లియర్ కట్గా ఉండాలి క్వశ్చన్ అనేది. కండక్ట్ ఏ పైలట్ టెస్ట్ ద క్వశ్చనర్ విత్ ఏ స్మాల్ గ్రూప్. ఎక్కువ మందిని కాకుండా తక్కువ మందిని చూస్ చేసుకుంటారు. ఫైనలైజ్ ద క్వశ్చనర్. ఆ క్వశ్చనర్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మేక్ కరెక్షన్స్ అండ్ ప్రిపేర్ ద ఫైనల్ కాపీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకొని ఫైనల్ కాపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది క్వశ్చనర్ని ఎలా డిజైన్ చేసుకుంటారు అనడానికి ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రీసెర్చ్ ప్రాసెస్. రీసెర్చ్ ప్రాసెస్ ఈజ్ రీసెర్చ్ ఎలా చేస్తారు, రీసెర్చ్ చేసే ముందు ఏం ప్రాసెస్ ఉంటుంది, రీసెర్చ్ని ఎందుకు చేస్తారు. ఇది రీసెర్చ్ ప్రాసెస్ ఈజ్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో టు సాల్వ్ ఎ రీసెర్చ్ ప్రాబ్లమ్. మన బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మనకి ఏదైనా ఫస్ట్ దేనికోసమైనా తెలవాలి పర్టికులర్. ఇప్పుడు నా బిజినెస్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దాని మీద రీసెర్చ్ చేస్తాం. అసలు రీసెర్చ్ అనేది ఎందుకు చేస్తాం? ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే కదా దానికోసం తెలుసుకోవడానికి, సొల్యూషన్ తెచ్చుకోవడానికి మనం రీసెర్చ్ చేస్తాం. సో రీసెర్చ్ ఆ ప్రాసెస్ అనేది ఏంది? రీసెర్చ్ ప్రాసెస్ ఐడెంటిఫై ద రీసెర్చ్ ప్రాబ్లం, చూస్ ద ప్రాబ్లమ్ టు స్టడీ. ఆ ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేయాలి. రివ్యూ లిటరేచర్, స్టడీ బుక్స్ అండ్ ప్రీవియస్ రీసెర్చ్. దానికోసం ఆ ప్రాబ్లం కోసం స్టడీ చేయాలి. సెట్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్, డిసైడ్ ద ఎయిమ్ ఆఫ్ ద స్టడీ. అసలు దానికి కావాల్సింది ఏంది, ఆ ప్రాబ్లంకి ఏం అయితే అది సాల్వ్ అవుతుంది. ఫార్ములేట్ హైపోథెసిస్, ప్రిపేర్ ఏ పాసిబుల్ ఆన్సర్. దానికి పాసిబుల్ ఆన్సర్ ఏది అనేది నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నువ్వు పాతవి జనరల్స్ ఇవన్నీ చూస్తున్నావు కదా, రివ్యూస్, దాంతో నువ్వు ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సెలెక్ట్ రీసెర్చ్ డిజైన్, ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ద అప్రోప్రియేట్ రీసెర్చ్ మెథడ్. కలెక్ట్ డేటా అనేది నీట్గా కలెక్ట్ చేసుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి. ప్రైమరీ డేటా అయినా కానీ, సెకండరీ డేటా అయినా కానీ. ఎనలైజ్ డేటా, ఆ డేటాని నువ్వు అర్థం చేసుకోవాలి, కలెక్ట్ చేసుకొని ఆ డేటా కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. డ్రా కన్క్లూజన్స్, ఫైండ్ ద ఫైనల్ రిజల్ట్స్. తీసుకున్న డేటా కరెక్ట్ ఉందా లేదా, వర్కౌట్ అయితే లేదా అనేది చూసుకోవాలి. ప్రిపోర్ట్ ద రిపోర్ట్, ప్రజెంట్ ద రీసెర్చ్ ఫైండింగ్స్. అది తీసుకున్న డేటా అనేది కరెక్ట్ ఉందా లేదా అని తెలిసిన తర్వాత నువ్వు దాన్ని ప్రజెంట్ చేస్తావు, అంటే నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటావు ఆ డేటాని. సో ఇది హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ సింపుల్గానే ఉంది, కొంచెం చదువుకుంటే అయిపోతుంది. ఒకవేళ మీకు సైడ్ హెడ్డింగ్స్ లేకపోయినా సరే, నేను ఎప్పుడు చెప్తున్నా పాయింట్ వైజ్ అన్న రాయండి, కానీ ఆన్సర్ని వదిలిపెట్టకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.